పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం పట్టణంలోని స్థానిక రాజావారి కోట ఏరియాలో గల ఆయన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి పిఠాపురం నియోజకవర్గంలో గల స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో అనుబంధం ఉందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానని, పార్టీ కోసం కృషి చేయడం తప్ప వెన్నుపోటు రాజకీయం తెలియదన్నారు. పిఠాపురం అభివృద్ధి వైపే అడుగులు వేస్తానన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అవకాశం ఇచ్చినా పిఠాపురం ప్రజల వైపే ఉన్నాను తప్ప అటువైపు చూడలేదన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తిగా 25 సంవత్సరాలు పిఠాపురం ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు టికెట్ ఇచ్చి ఒకసారి శాసనసభ్యుడిని చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కోటరీకి ద్వారా ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితుల్లో నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే నేను శాసనసభ్యుడిగా చేయలేనటువంటి ఎన్నో పనులు చేసినప్పటికీ 2004 to 9 కావచ్చు, ఈ 5 సంవత్సరాల పర్యాయంలో కానీ త్రికరణ శుద్ధిగా నేను పనిచేయడం జరిగింది. ఏదైనా సరే ఏ ప్రభుత్వం అన్నా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సంకల్పం వారు చేస్తేనే మనం చేయగలుగుతాము తప్పించి అది మనం సొంతంగా చేసేంత పరిస్థితి ఉండదు. అయినా సరే ఆ ప్రభుత్వాన్ని అనుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ నేను చేయడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిఠాపురాన్ని తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం మునిగిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో సముద్రము 2 కిలోమీటర్ల లోపల ఉండే సముద్రం ఈ రోజున రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు కొట్టుపోయే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దానికి శాశ్వత పరిష్కారం చేయాలనే సంకల్పం, ఆలోచన విధానం ఒకటి. అలాగే సాగరమాల ఎస్సీజెడ్ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీలు రాకపోతూ ఉన్నాయి. బీచ్ రోడ్డు అధ్యాహ్న పరిస్థితుల్లో ఈ రోజున సాగరమాల రోడ్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం చేయాలని సూచన కావచ్చు. అలాగే ఏలేరు ఆధునీకరణ 2009లో రాజశేఖర రెడ్డి గారి ద్వారా మేము శంకుస్థాపన చేసినప్పటికీ ఈ రోజుకి కూడా అది కంప్లీట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరలా దాన్ని కూడా ఏలేరు ఆధునీకరణ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి అలాగే ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని వారి అందరికీ కూడా మా నాయకులు, కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నేను అండగా ఉండాలనే దృక్పథంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి త్వరలో మా నాయకులు అందరినీ తీసుకుని కేడర్ని తీసుకుని పార్టీలోకి ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను.